హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను హాఫ్ కేజీ ఎగ్లెస్ కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా వైట్ చాక్లెట్తో కేక్ని సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు పెరుగును, ఇంకా 1/3 కప్ వరకు షుగర్ని, వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఈ పెరుగంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోండి. పెరుగులో బేకింగ్ సోడా వేయడం వలన ఈ రెండు కూడా యాక్టివేట్ అయ్యి కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, ఇంకా 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని వేసుకొని ఇందులోకి రెడ్ జెల్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను రెడ్ కలర్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్పాంజ్ కూడా రెడ్గా ఉంటే బాగుంటుందని ఈ కలర్ అనేది యాడ్ చేస్తాను. కావాలంటే మీరు వైట్ కలర్ కేక్ స్పాంజ్నే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కలర్ అనేది స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను బటర్ పేపర్ని అరేంజ్ చేసి ఉంచానండి. ఈ విధంగా ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. నైఫ్కి వచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అనేది క్లీన్గా రావాలి. చూస్తున్నారు కదా, ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. ఇక్కడ నేను 3 లేయర్స్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచానండి. చాలా వీడియోస్లో విప్పింగ్ క్రీమ్ని ఎలా విప్ చేసుకోవాలో చూపించాను. సపరేట్గా వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. మీకు ఒకవేళ విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకోవడం చూడాలంటే సపరేట్గా చిన్న వీడియో అయితే ఉందండి, రీసెంట్గానే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా 3 లేయర్స్ కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకుంటున్నాను. ఇలా నేను వైట్ చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని రెడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని కొద్దిగా మిడిల్లో కూడా వేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వైట్ చాక్లెట్ గనాష్ని వేసుకోవడం వలన. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదండి, షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను అంతే. మనకి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ని వేసుకొని వైట్ చాక్లెట్ గనాష్ని కూడా వేసుకొని ఇలా కోట్ చేసుకుంటున్నాను ప్రతి లేయర్కి. ఆల్రెడీ నేను చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. మీరు ఛానల్ని విజిట్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, థర్డ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ ఛానల్లో అన్నీ కూడా కేక్ వీడియోస్, బేకింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. సో ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా ఈ ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఫినిషింగ్ అయిన తర్వాత మిగిలిన చాక్లెట్ని ఈ విధంగా పైన అంతా కోట్ లాగా వేసేస్తున్నాను. ఈ విధంగా మీరు చాలా ఈజీగా అయితే కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా కొత్తగా బేకింగ్ చేస్తున్న వారికి ఫినిషింగ్ అనేది సరిగా రాదండి. సో అలాంటి వారికి ఇలాంటి డెకరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఫైనల్గా నేను చుట్టూ కూడా క్లియర్గా ఈ విధంగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక పైన కూడా నేను డెకరేషన్ అయితే చేస్తాను. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేట్ చేస్తున్నానండి. ఈ డెకరేషన్ కూడా కొత్తగా బేకింగ్ చేసిన వారు ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సింపుల్ డెకరేషన్ అయితే వైట్ చాక్లెట్తో చేస్తాను. ఇలా ఫ్లవర్స్ కూడా వేస్తున్నానండి. ప్రతి ఫ్లవర్ని కూడా ఈ విధంగా నేను డెకరేట్ చేశాను. ఇప్పుడు మిడిల్లో కూడా ఈ విధంగా నేను సింబల్స్ అయితే వేస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయితే ఈ డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే ఈజీగా మనం బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ ఛానల్లో చాలా రకాల థీమ్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. మీకు ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. సింపుల్గా ఎగ్ వేసి కేక్ ఎలా చేసుకోవాలి, ఎగ్ లేకుండా కేక్ని ఎలా చేసుకోవాలి, హాఫ్ కేజీ కేక్ని ఎలా చేసుకోవాలి, 1 కేజీ కేక్ని ఎలా చేసుకోవాలి, 2 టైడ్ కేక్ని ఎలా చేసుకోవాలి, ఇంకా చాలా రకాల కేక్స్ని అయితే నేను ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా షుగర్ బాల్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. మీ క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేట్ చేసుకోవచ్చు. నేను కింద ఇలా డ్రా చేసిన సింబల్స్ని బటర్ పేపర్ మీద డ్రా చేసి ఫ్రిడ్జ్లో ఉంచానండి. నాకు ఇలాంటి సింబల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. పైన ఈ విధంగా నేను 3D ఎఫెక్ట్లా ఉంటుందని ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. మనకు నచ్చిన కలర్లో మనకి నచ్చినట్లుగా ఈ విధంగా కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, యమ్మీ టేస్టీ అయిన హాఫ్ కేజీ ఎగ్లెస్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది ఫుల్గా మనకి వైట్ చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.